ఆగస్ట్ 2 దేవుని వాగ్దానం. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. యెషయా 65:24. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం మరొక దినాన్ని చూడగలుగుతూ ఉన్నాం. ఈ పరిశుద్ధమైన దినము శుక్రవారము. దేవుని పాదాల దగ్గర మనం అందరం ఆయనను కొనియాడడానికి, ఆయన నామాన్ని స్తుతించుటకు ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు మనలందరినీ క్షేమంగా సంతోషంగా ఉంచేటువంటి దేవుడు. అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దినమున దేవుని యొక్క సన్నిధిలో మనమందరం ప్రభువుని స్తుతించడానికి, దేవుని నామాన్ని కొనియాడటకు ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తుంటే, వారు దేవుణ్ణి వేడుకుంటూ ఉండగానే ప్రభు ఉత్తరం ఇచ్చే దేవుడు, ఆలకించే దేవుడు. కనుక మనమందరం కూడా ప్రభువుకి ప్రార్థించే వారంగా ఉండాలి. దేవునికి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, ఆ ప్రార్థన మన జీవితంలో ఫలించటానికి ఆయన ఆలకించేవాడు, చెవులు లేనటువంటి వాడైతే కాదు. దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది, విననేరకున్నట్లు నా చెవులు మందం కాలేదు. ఆయన మందమైనటువంటి చెవులు లేవు, కానీ మనం చేసే ప్రార్థనలు ఆయన సన్నిధికి వెళ్ళకపోవడానికి మన దోషములే కారణం అని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియులారా, మనమందరం కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే వారంగా ఉన్నప్పుడు ప్రతి సమస్యను దేవుడు మన జీవితంలో తీరుస్తాడు. అయితే మనం ప్రార్థించాలి. వారు ప్రార్థన చేస్తూ ఉండగా, వారు మనవి చేస్తూ ఉండగా నేను ఆలకించుదను. అలాగన హిజ్కియా జీవితంలో మనం చూస్తాం. హిజ్కియా నడిమిసాలు దాటకుండానే ఆయన చేసిన ప్రార్థన, గోడ తట్టు తిరిగి ఆయన చేసిన ప్రార్థన దేవుని ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చి 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకోగలిగాడు హిజ్కియా. పిల్లరా, మరి అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే, దేవుడు ప్రార్థన ఆలకించాలనంటే ఆయనతో మంచి సహవాసంలో మనం జీవించాలి. అప్పుడు మాత్రమే ఇవి సాధ్యం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. గడిచిన కాలం తోడుగుండి ఈ ఉదయం నేను స్తుతించే కృప మాకు దయచేశాను. వారు ప్రార్థించుచుండగా, మనవి చేయుచుండగా నువ్వు ఆలకించు దేవుడవు. నీవు ఆలకించి వారి సమస్యలను తొలగించండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నిటిలో విజయము దయచేయండి. నేడు జన్మదినము, వాదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. ఈ దిన దీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్.